2 గ్లాస్ రైస్కి పెట్టుకున్న మసాలా. ఎక్కువ మసాలా లేకుండా ఓన్లీ ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి, మిరపకాయ, తరిగి పెట్టుకున్న వంకాయలు బాగా ఉప్పు నీళ్ళలో తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి, 1 by 1 వేయించుకోవాలి. ముందుగా ఇవన్నీ వేయించుకుంటాను. ధనియాలు, లవంగాలు, చెక్క అవి వేయించుకున్న తర్వాత మిరపకాయలు వేయించుకోవాలి. వేస్తాను. లో ఫ్లేమ్లో వేయించుకోండి. వాంగిబాత్ బాగుంటుందండి. వాంగిబాత్ చేస్తున్నాను. వంకాయలు చాలా ఉన్నాయి ఇంట్లో, మళ్ళీ అవి విత్తనాలు వచ్చేసి బాగుండవండి. వంకాయలు ఉన్నాయి కదా, వాంగిబాత్ చేయమన్నారండి మా వారు. చేయమంటే వాంగిబాత్ చేస్తున్నాను. ఇవి సగం వేగిన తర్వాత మిరపకాయలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు సగం వేగినాయి కదండి, ఈ మిరపకాయలు కూడా వేసి ఏం చేస్తాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఎప్పుడైనా పౌడర్ మిగిలినా మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పొడి మిగిలింది అనుకోండి, ఆయిల్ వల్ల మనకు కుంటాసున వస్తుంది. అందుకే కొంచెం వేసి చేసుకోవాలి. పొడి ఎప్పుడే చేసుకోవాలి. కొంతమంది ముందే చేసి పెట్టుకుంటారండి, బాగుండదు. మిరపకాయలు వేసినాం కాబట్టి కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతాయి. ఎప్పటిదప్పుడే చేసుకుంటేనే మసాలా ఫ్రెష్గా మంచిగా సువాసనగా ఉంటుంది. ఎగిపోయినవి బంద్ చేస్తాం. ఈ మిరపకాయలకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం రైస్లోకి సపరేట్గా వేసుకోవాలి. ఈ మిరపకాయలకు ఒక్కటి సపరేట్గా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు వేసి మిక్సీ పడతాను. చల్లగైన తర్వాత వంకాయలు తరిగి పెట్టినవి ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం బాగా తరిగేసి సపరేట్గా ఆయిల్ వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది సపరేట్గా వేయించి పక్కకు పెట్టేయాలి. మెత్తగా అయిపోతుందండి కలిపేస్తే. ఇలా చివరన అంతా కలిపినాక వంకాయలు వేసి కలపాలి, లేకుంటే ఇవి మెత్తగా అయిపోతుంది అన్నంతో పాటు కలిపేస్తే. అందుకే ఏవి సపరేట్గా వేయించుకోవాలి. చూడండి, వంకాయలో ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. వాంగిబాత్కు వంకాయలే ఎక్కువ ఉండాలండి. ఎన్ని వంకాయలు ఉంటే వాంగిబాత్ అంత టేస్ట్ వస్తుంది అనమాట. సపరేట్గా ఆయిల్ వేసి వేయించుతాను. ఆయిల్ పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ కాగకముందే వేసేస్తాను, లేకుంటే చిటపట అంటది. ఇప్పటికైనా ఈ వంకాయ తెలుపు ఉంది కదా, రెడ్ది కావాలి, ఎరుపు కావాలి. వంకాయ అనేది ఇట్లా ఎరుపు రావాలండి. చూడండి, ఇట్లా ఎరుపు వచ్చేస్తే తీయాలి. టేస్ట్ ఉంటుంది కానీ వంకాయ ఇట్లా ఎరుపు ఉంటాయి. తర్వాత ఇలాగ మెత్తగా అయిపోతుంది. ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను, తీసేస్తాను. ఇలా ఎరుపు కావాలి. అన్నం గుమ్మరించుకోవాలి. అన్నం అయింది, వేడివేడి అన్నం. కొంచెం ఆరిపోతుంది. పోపు ఎత్తుకున్నాక కొంచెం ఆరుతుంది అన్నం. పోపు వేసుకోవాలండి. ధర ఆవాలి. ఒక 3 మిరపకాయలు వేసుకోవాలి. పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగా రోస్ట్ కావాలి.
మీకు ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. నేను కాజు ఏమి వేస్తలేనండి, పల్లీలు వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కాళ్ళు పల్లీతో పాటు కాజు కూడా వేసుకోవచ్చు. కొంచెం స్టవ్ ఎక్కిస్తాను. చివరిలో కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసినాక వెంబడి బంద్ చేసుకోండి. కరివేపాకు వేసినాక ఇంగువ అండి, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్టవ్ బంద్ చేసినాక వేసుకోవాలి ఇంగువ. ఇప్పుడు అన్నంకి ఉప్పు వేసి కలుపుతానండి. ఉప్పు 2 గ్లాసులు కదండి, 2 స్పూన్లు ఉప్పు అంతా అన్నానికి వేసి ఫస్ట్ కలిపేసేయండి. సపరేట్గా అన్నానికి వేయాలి. కారంలో సపరేట్గా వేసినాం కదా కొంచెము మసాలా. ఇదంతా ఉప్పు వేసి కలిపిన తర్వాత మళ్ళీ మనము వాంగిబాత్ పొడి వేసి కలపాలి. మసాలా వేస్తున్నానండి. మనం వేయించి పెట్టుకున్న మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఫస్ట్ కారం వేసి మీ మసాలా కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. వేడి మీద తర్వాత వేయకూడదు. వేసినామంటే మెత్తగా అయిపోతాయి పల్లీలు కదా, అందుకు ముందుగా వేయించి పెట్టేసుకుంటే చల్లగైనాక తర్వాత అన్నంలో వేసి కలపాలి. అన్నీ ముందు కారం వేసి కలిపితే వేడి మీద ఏం కాదు. పల్లీలు అవన్నీ చల్లగైన తర్వాత అన్నంలో చల్లగైన తర్వాత వేసి కలుపుతాను. వేడి మీద వేసేస్తే పల్లీలు మెత్తగా అయిపోతాయి, టేస్ట్ ఉండవు అనమాట. వంకాయలలో వేయించుకున్నాం కదా వంకాయలు, ఈ వంకాయలు వేసి కలిపేస్తే వంకాయలు వేసి కలుపుతానండి. లైట్గా కలపండి, ఇట్లా లైట్గా కలపాలి. లైట్గా కలిపితే వంకాయలు అనేటివి వేయాలి. ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి. నేనేం నిమ్మకాయ పిండను. మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అప్పటికప్పుడు పిండుకొని తినొచ్చు. వడ్డించుకున్నప్పుడే పిండుకొని తినాలి. ఇప్పుడు పిండితే చేదు వచ్చేస్తుంది, తొందరగా చేదు వస్తుందండి. అయిపోయిందండి, కలిపేసినాను. పావురానికి పెట్టేసి మేము తింటాం. కట్ చేసుకొని కొరుక్కొని తినాలి, చాలా బాగుంటుంది వాంగిబాత్. తీయగా ఉన్నాయండి వంకాయలు కూడా, చాలా బాగున్నాయి. చివరి ఒక 2 ముద్దలకి చివరిన పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బొరుగులకు కూడా మేము వేసుకుంటామండి. వాంగిబాత్కి, చిత్రాన్నానికి అన్నిటికీ వేసుకోవాలి, బాగుంటుంది.